అంటే భగవంతుణ్ణి సేవించడానికి తేలిక మార్గం ఏమి అని అడిగారు. అతిథి దేవో భవ, ఇంటికి అతిథిని నేను ఆహ్వానిస్తే వస్తే అతిథి, నేను పిలవకుండా వస్తే అభ్యాగతి. పరమ ఉత్తముడు, తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఎవరుంటాడో అటువంటి భక్తుడి రూపంలో ఇంటికొస్తాడు. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. ఎవరన్న దానితో సంబంధం లేదు, ఇంటికొచ్చినవాడు అతిథి. అందున అభ్యాగతి స్వయం విష్ణు, నేను పిలవకుండా వచ్చినవాడు. అది ఏ ప్రాణైనా కావచ్చు, కుక్క రూపంలో రావచ్చు, ఆవు రూపంలో రావచ్చు, ఓ పంది రూపంలో రావచ్చు. ఆ రోజున సంక్రమణం నాడు నేను వండుకున్నటువంటి మధుర పదార్థంలో కొంత భాగం అతిథుల్ని పిలిచి అభ్యాగతులకి జీవకోటికి పెట్టి నేను సంతోషించి నేను తింటే అంతకన్నా అదృష్టమైనటువంటి విషయము వేరొకటి ఉండదు. అది మకర సంక్రమణ.